సో ప్రజెంట్ నేను మహంకాళి అమ్మవారి ఆలయ పూజారి ఇంట్లో ఉన్న. ఇక్కడ నుంచి అమ్మవారు బయలుదేరితేనే గోల్కొండ కోటలో బోనాలు షురు అవుతాయి. మరి ఈ ఏడాది అమ్మవారి బంగారు చీరతో భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. ఒకసారి చూద్దాం. ప్రజెంట్ మనతోటి శ్రీకాంతాచారి ఉన్నారు అండ్ అమ్మవారికి ఈసారి ప్రత్యేకంగా నగలు కూడా చేయించారు. సో అమ్మవారి గురించి తెలుసుకుందాం అండ్ బోనాల ప్రత్యేకత అండ్ ఇక్కడ ఉండే ఇంటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో అమ్మవారి ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు. ముందుగా అందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. ఈసారి మా సురేష్ చారి గారు పూజారి గారు ఆధ్వర్యంలో అమ్మవారి కవచం మరి బంగారు చీర చేపించడం జరిగింది. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మవారికి కాసుల పేరు నల్లబూసరారు పుస్తెల తాడు కూడా మహాంకాళి అమ్మవారికి ఈ ఇయర్ అమ్మవారికి 2026 బోనాలలో అమ్మవారికి సమర్పించి అక్కడ నెల రోజుల పాటు అక్కడ ఉత్సవ బంగారు చీర మరి కవచం పెట్టడం జరుగుతుంది. మిగతా 11 నెలలు మా ఇంట్లో పూజా గదిలో పెట్టడం జరుగుతుంది. మేము మా తాత ముత్తాతల పూర్వీకులు చేసిన సేవనే కంటిన్యూ పూజారిగా చేసినది. అదే మా అదృష్టంగా భావించి మేము కూడా మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తికి గత 15 రోజుల నుంచి ఇల్లు శుద్ధి చేసుకొని పెయింటింగ్ వర్క్ అయినాక ఆ అమ్మవారి ఉత్సవాలకు పంచామృతం పూజా కార్యక్రమం చేసి తర్వాత ఈరోజు మహాంకాళి అమ్మవారికి ఉత్సవమూర్తులు రిసాల బజార్ గుడికొండ పోలీస్ స్టేషన్ నుంచి భారీ ఎత్తున ఊరేగింపుగా తీసుకెళ్లి గోటలో మహాంకాళి అమ్మ గుడిలో పెట్టడం జరుగుతుంది. సో గత ఏడాది చూసినాం అమ్మవారికి బంగారంతో బోనం చేయించారు. ఈసారి బంగారం చీర తో ప్రత్యేకత అంటే సురేష్ చారి గారు కొన్ని దేవాలయంలో అమ్మవారికి బంగారీ చీర చూడడము అదే చీరని మహాంకాళి అమ్మవారికి చేయించి ఎలా ఉంటుంది అనేసి 10 తులాల్లో ఆయన మహాంకాళి అమ్మవారి బంగారు చీర కవచం చేపించడం జరిగింది. సో చాలా సురేష్ చారి గారు ఆయన ఆలోచన ఆయన సేవ ఆయన కార్యక్రమం గుడిలో ఉండడము చాలా ఆయన అదృష్టంగా భావించి అమ్మవారికి చేపించడం. గత సంవత్సరం నేను కూడా అమ్మవారికి బంగారు బోనం ఉండాలని గోల్కొండ కోట కూడా బంగారు బోనం ఉండాలని అమ్మవారికి బంగారు బోనం కూడా చేయించడం జరిగింది. సో అమ్మవారి నగలు ఈసారి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అమ్మవారి బంగారు తల్లి అంటే బంగారు తల్లికి బంగారు నగలు. ఎందుకంటే జగదాంబ అమ్మవారు నిండుగా మహాంకాళి జగదాంబ అమ్మవారికి కాసుల పేరు పుస్తెల తాడు నల్లబూసరు తర్వాత ఎండి ఆభరణాలు ఉన్నప్పుడు మహాంకాళి అమ్మవారికి కూడా ఒక చిన్న ముక్కు పుల్లతోనే ఆమె కొన్ని వందల ఏళ్ళ నుంచి అలాగే ఉండే. కొన్ని గత సంవత్సరం నుంచి మహాంకాళి అమ్మవారికి పుస్తెల తాడు చేపించడం అంటే ఆ అదృష్టం నాకు దక్కింది. మహాంకాళి అమ్మవారికి పుస్తెల తాడు చేపించడం అలాగే కాసుల పేరు చేపించడం అలాగే నల్లబూసారు కూడా మా పెద్దమ్మ చేపించడము. ఇక సురేష్ చారి అయితే ఆయన నిండుగా బంగారు చీరనే చేపించడము అది మా కుటుంబ సభ్యులు జన్మల పుణ్యం అని మేము అనుకుంటున్నాం. మా తాతలు చేసిన సేవని ఆ మహాంకాళి అమ్మవారి గుడిలో కూర్చోవడము ఆ సేవనే కంటిన్యూ చేయడము మా అదృష్టంగా భావిస్తున్నాము. అయితే ఇక్కడ వందల సంవత్సరాల చరిత్ర ఉంది గోల్కొండ కిలాకి. సో మరి అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అక్కడ చాలా మంది భక్తులకు ఒక డౌట్ ఉంటుంది, వెలిసిన అమ్మవారా లేదంటే తెచ్చి అక్కడ ప్రతిష్ఠించిన అమ్మవారా అని. అమ్మవారి ఆలయ రహస్యం చెప్పండి. గోల్కొండ కోటలో స్వయంభూగా జగదాంబ అమ్మవారు మరియు మహాంకాళి అమ్మవారు స్వయంభూగా వెలిసే విగ్రహాలు. అప్పుడు మట్టి కొండలో అప్పుడు గొర్రెలైనా అక్కడ మేకలు తర్వాత గొర్రెలని కాసేవారికి వెళ్ళేవాడు. దీపంది ముగ్గుకిలం మైసాచి స్మెల్ రావడం వాసన రావడంతో ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిందని అప్పుడు తెలియడము. అప్పుడు ఉన్న కాకతీయ రాజులు మరియు ముస్లిం రాజులు కూడా అక్కడ పూజా కార్యక్రమం చేసేవారు. అప్పటి నుంచి సాంప్రదాయం కంటిన్యూగా బోనాలు ఉత్సవాలు గోల్కొండ కిలాపైనే మొదటి బోనం సమర్పించే ఆచారం. అలాగే 9 వారాలు కూడా పూజా కార్యక్రమం చేసేది గోల్కొండ కోట జగదాంబ మరి మహాంకాళి అమ్మవారికి చేయడం జరుగుతుంది. జంట నగరాల్లో ఆదివారం బోనం అవుతుంది, మరి సోమవారం రోజు రంగం కార్యక్రమం అవుతుంది. సో మరి ఇక్కడ రంగ కార్యక్రమాలు ఉంటాయా? లేదు, గోల్కొండ కోటలో రంగం కార్యక్రమం లేదు. 5 అంతస్తుల బోనము కుంభారతి ఇవ్వడం అలాగే పోతరాజు గావు కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. సో కుంభహారతి ప్రత్యేకత ఏంటి? కుంభారతి అంటే 5 అంతస్తుల బోనము దేవదాసిని అని ఒక మా రాజమణి అక్క ఉంది, ఆమె ఆధారంలో ఈ కుంభారతి తర్వాత అక్కడ కళ్ళు సాగా గుమ్మడికాయలు బలి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏడాది వేల లక్షల రూపాయల అమ్మవారి జాతర ఖర్చు పెడుతుంటుంటారు. సో ఎట్లా ఇంత కష్టం? అంటే మహాంకాళి అమ్మ మా ఇంటి ఆడబడుచు, అమ్మవారి కన్నా ఎక్కువ ఏం లేదు. అమ్మవారు మాకు చాలా ఇచ్చింది. అమ్మవారు నా కొడుకునే ఒక ప్రసాదం లెక్క ఇచ్చింది. ఆ కోట్ల విలువైన నా కొడుకే అమ్మవారి జాతర చేయిస్తుంది. గత 3 నెలల నుంచే మహాంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తి తయారు చేయడం జరిగింది. అలాగే మహాంకాళి అమ్మ ఉత్సవ మూర్తులు మా తాతల నుంచి తీసుకెళ్ళడము, ఆ బోనం కూడా అమ్మవారి కళలో రావడం, అమ్మవారికి గోల్కొండ అమ్మవారికి బోనం చేయించడం అది అదృష్టము. సురేష్ చారి గారు కూడా బంగారు చీర చేయడం అలాగే మా తాతలు చేసిన సేవనే ఈ అదృష్టంగా భావించి, ఎందుకంటే దాదాపు మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి కానివ్వండి మా ఇక్కడ నుంచి చందా కానివ్వండి సొంత డబ్బులతోనే మేము ఈ ఊరేగింపు గత 15-20 ఏళ్ళ నుంచి మేము చేసుకుంటూ రావడం జరుగుతుంది.
సో ఇదనమాట మహంకాళి అమ్మవారికి కనిపిస్తుంది కదా, బంగారు చీర, బంగారు నగలు అండ్ దాంతోపాటు ఈసారి బంగారు బోనంతో అమ్మవారు ఇంకొద్దిసేపట్లో బయలుదేరబోతుంది. అయితే ఆషాఢ మాసంలో మాత్రమే అమ్మవారు ఇక్కడ నుంచి అక్కడ కొలువు తీరుతుంది. ఈ నెల రోజులు మాత్రమే అమ్మవారి దర్శనం. ఆ తర్వాత మనకి ఉత్సవ విగ్రహాలు కనిపించవు, అమ్మవారు కనిపించదు. కానీ వెలిసిన అమ్మవారు ఏదైతే విగ్రహం ఉంటుందో అది మాత్రమే కనిపిస్తుంది. సో సంవత్సరంలో కేవలం నెల రోజులు మాత్రమే దర్శనమిచ్చే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లక్షలాదిగా కూడా గోల్కొండ కోటకి కిలాకి వస్తుంటారు. తెలంగాణలో మొదటి పండగ, మొదటి గోల్కొండ బోనం నుంచే బోనాల పండుగ షురు అవుతుంది. అది ఇంకొక ప్రత్యేకత అని చెప్పొచ్చు. సో తెలంగాణలో అడుగడుగున బోనాల పండుగ షురు కావాలంటే గోల్కొండ కిలనే జాతర షురు కావాలి. ఆ జాతర చేయాలంటే ఇప్పుడు అమ్మవారిని మనం చూస్తున్నాం కదా, ఈ అమ్మవారు గోల్కొండ కిలకి చేరాలన్నమాట. సో ఇది గోల్కొండ కిల అమ్మవారి ప్రత్యేకత.